బస్ తప్పు కాదు, ఫ్రీ బస్ ఏం తప్పు కాదు. కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50 పైచిలకు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆవేదన లేదు, వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు, వాళ్ళకి నెలకి ఇస్తానన్న 1000 రూపాయలు కాదు కదా, రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏవీ లేకుండా ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. పోనీ ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు గుద్దుకుంటారు. మనం జీవితంలో చూస్తాం, కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు, చెప్పులతో కొట్టుకున్నాడు. నేను ఉత్తగా చెప్తలేను, నేను నా అనుభవం చెప్తున్నాను. మా సిరిసిల్లలో చూసినా ఇంకొక ఆడ కూడా చూసినా, నేను తిట్టుకుంటాను. మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నలను కూడా రోడ్డున పాడేసింది. నేను మీ అందరితోని చేసే విజ్ఞప్తి ఒకటే, మా రాంబాబు అన్న మాట్లాడినా, నారాయణ గారు మాట్లాడినా, అదేవిధంగా మారయ్య మాట్లాడినా, మీరు ఒక మాట అన్నారు, అన్న మీరు అండగుండాలే కార్మిక విభాగానికి. నేను వారికి అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాటం చేయడమే మనం ముందున్న ఒకే ఒక్క మార్గాంతరం, ఒకే ఒక్క గత్యంతరం. అందులో మరి 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహజంగానే కొత్త రాష్ట్రం, అది కూడా మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం. పార్టీని నిజంగా కూడా 10 ఏళ్ల పాటు ఇవ్వాల్సినంత మనం టైం ఇవ్వలేదు, పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు పార్టీ మీద కానీ, పార్టీ అనుబంధ సంఘాల మీద కానీ. నేను రాంబాబు గారికి, మిగతా మిత్రులకు, మా కార్మిక విభాగం సోదరులకు ఇచ్చే మాట ఏంటంటే, నేను ఎవరికి అప్పచెప్పను, కార్మిక విభాగాన్ని నేనే పెట్టుకుంటాను, నేనే బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా కొన్ని సమరశీల పోరాటాలకు బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే నేను రిప్రజెంట్ చేసేదే ఒక కార్మిక క్షేత్రం. నా సిరిసిల్లనే కార్మికులు అడ్డాది. అక్కడ ఉన్నంతమంది నేత కార్మికులు ఎక్కడ లేరు, 25-30 వేల కార్మికులు ఉంటారు అక్కడ. కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటాను. ఆ విషయంలో మీకు ఎవ్వరి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. మీరు ఏ పోరాటాలు చేయాలనుకుంటున్నారు, ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు, దయచేసి నాకు చెప్పండి. కనీసం ఒక 15 రోజులకు ఒకసారి నాకు కూర్చొని మీరు ఏ ఇష్యూస్ తీసుకోమంటే ఆ ఇష్యూస్ తీసుకుందాం. ప్రైవేట్ సెక్టర్లో ఏం చేయాలి, పబ్లిక్ సెక్టర్లో ఏం చేయాలి, గవర్నమెంట్ సెక్టర్లో ఏం చేయాలి, వాటన్నిటి మీద కూడా తీసుకుందాం. కానీ ఇక్కడ మనందరి ముందున్న ఒక బాధ్యత, గురుతరమైన బాధ్యత. ఇప్పుడు మనందరికీ బాధ ఉంది. ఇంత చక్కగా కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. చిన్న పొరపాట్లు, చిన్న ఈగోలు, అహాలు. కొంతమంది ఇప్పుడు మిత్రులు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యో మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం సార్, కేసీఆర్ పోతారు అనుకోలేదు సార్. చాలామంది ఈ మాట అంటారు. సరే, ఇక అది జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మిత్రులు చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి నుంచి వచ్చినామన్నారు. 17 పార్లమెంట్ సీట్లకు గాను ఇవాళ బీఆర్ఎస్ 17 సీట్లలో పోటీ చేస్తాం. ఈ 17 సీట్లలో అద్భుతమైన సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎట్లా అంటారా, నేను చెప్తా అది కూడా. మొత్తం 17 సీట్లలో 5 SC/ST సీట్లు ఉంటాయి. 5 SC/ST సీట్లలో బ్రహ్మాండంగా మరి 2 ST సీట్లు ఉంటాయి. ఒకటి మెహబూబాబాదు, ఇవాళ మన అభ్యర్థి సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో ఎమ్మెల్యేగా చేసినారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రెడ్డి నాయక్ గారి కూతురు మాలోత్ కవిత గారు, చాలా డైనమిక్ లేడీ. ఆ అమ్మాయి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ, తుడుం దెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, గోండు బిడ్డ, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆత్రం సక్కు గారు. అంటే సామాజిక సమతూకం, ఒకవైపు ఆదివాసీ బిడ్డ, మరొక వైపు బంజారా బిడ్డ, ఇద్దరికి కూడా అవకాశాలు పార్టీ ఇచ్చింది. 3 SC సీట్లు ఉన్నాయి. 3 SC సీట్లలో ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, మీరు గుర్తుపెట్టుకోండి, 10 మందికి చెప్పండి. వాళ్ళు ఏ పార్టీ కూడా ఒక కార్మికుడు నిలబెట్టలే. ఏ పార్టీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక కార్మికుడు కూడా లేడు. ఉన్న ఒకే ఒక కార్మిక నాయకుడు, కార్మికులోంచి వచ్చినోడు కొప్పుల ఈశ్వర్ గారు, స్వయాన సింగరేణి కార్మికుడు. మర్చిపోకండి. ఇవాళ అక్కడ పోటీ ఓ ఈశ్వరుడికి, కోటీశ్వరుడికి మధ్య నడుస్తున్నది, ఒక ధనవంతుడికి ఇంకో గుణవంతుడికి మధ్య నడుస్తున్నది. కాబట్టి కొప్పుల ఈశ్వర్ లాంటి ఒక మంచి నాయకుడు, 24 ఏళ్ళు కేసీఆర్తో కలిసి నడిచిన ఒక సహచరుడు, సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రి స్థాయి దాకా ఎదిగిన నాయకుడు ఇవాళ మన ప్రతినిధి అక్కడ మనకు పెద్దపల్లి పార్లమెంట్లో. తర్వాత నాగర్ కర్నూల్లో ఒక మాజీ IPS అధికారి, మొన్నటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే పెద్ద మనిషి. మన రాష్ట్రంలో SC/ST BC స్కూల్స్
రెసిడెన్షియల్ స్కూల్స్ కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి మన పిల్లలకు అద్భుతంగా తర్ఫీదునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన వాళ్ళ నాయకత్వం నుంచి మన పార్లమెంట్కి నిలబడ్డారు. తప్పకుండా వారు కూడా మంచి క్యాండిడేట్ అవుతున్నారు, తప్పకుండా గెలుస్తారు, ఫార్మర్ ఐపీఎస్. అదేవిధంగా మరొక సోదరుడు వరంగల్లో కడియం శ్రీహరి గారు వెన్నుపోటు పొడిచి మన గొంతు కోసి పారిపోతే అక్కడ ఒక ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో గులాబీ కండువా కష్టంలో కూడా కప్పుకొని నడిచి జైళ్ల పాలై ఉద్యమాల్లో ముందున్న ఒక విద్యావంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఇవాళ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మాదిగ బిడ్డ, ఆయన ఈరోజు మన అభ్యర్థి. 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ వర్గానికి, 1 మాలా సామాజిక వర్గానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. కేవలం మన పార్టీ ఆ సమతూకాన్ని కూడా పాటించింది. మిగతా 12 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ సార్. అంటే 50% బీసీలకు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఓన్లీ పార్లమెంట్లోనే కాదు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైయెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రాష్ట్రంలో 119 సీట్లలో 32 సీట్లు ఆనాడు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. ఈరోజు కూడా 50% సీట్లు. మళ్ళీ ఇందులో ఎవరు ఆషామాషి వ్యక్తులు లేరు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు మీ అందరికి సుపరిచితుడు, పజ్జన్నగా పాపులర్ లీడరు, మీకు తెలుసు. చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఆయన కూడా మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి. భువనగిరి నుంచి క్యామా మల్లేష్ గారు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ గారు, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ రకంగా అద్భుతమైన సామాజిక సమతూకాన్ని పాటిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మన గొంతు ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అని వాడొకడు వీడొకడు మాట్లాడతాడు. ఎందుకు ఉండాలంటే నేను 4 కారణాలు చెప్తాను. మొదటిది కార్మికుల విషయమే తీసుకుంటే, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం కానియద్దంటే బీఆర్ఎస్ ఉండాలి, గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు షేర్ అమ్మద్దంటే కొట్లాడేటోడు ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ వాడైతే ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, వాళ్ళతోనేం కాదు. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఎంత చెప్తే అంత, బయట ఉంటే బయట, ఉటో అంటే ఉటో, అంతకంటే వాళ్ళతో కాదు. అదే బీఆర్ఎస్ అయితే తెగించి కొట్లాడతాం. 2 ఎంపీలు ఉన్ననాడే కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చారు. అదే మీరు 10-12 ఎంపీలు ఇవ్వండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, మీ అందరికి ఉండొచ్చు మనసులో బాధ, అరే మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని. మీరు 10-12 ఎంపీలు మాకు ఇస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. మీరు తలుచుకుంటే అవుతుంది, కార్మికులు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే చలిచీమల చేత చిక్కి కూడా బలవంతమైన సర్పం వస్తుంది. మనం ఒక్కొక్కరం బలహీనం కావచ్చు, చిన్నోళ్ళం కావచ్చు, కానీ ఒక మూటికి వస్తే గట్టిగా పట్టుబడితే తప్పకుండా 10-12 సీట్లు గెలుచుడైతే మీరు తలుచుకుంటే కష్టమేం కాదు. ముఖ్యంగా మా ఆటో అన్నలు, మీరు గట్టిగా అనుకుంటే మీరు ఎక్కించుకొని దింపేదాకా మీరు చెప్తూనే ఉంటారు, మీటర్ తిరుగుతుంటుంది, మీరు కూడా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, సింగరేణి లాంటి సంస్థలు కానీ పబ్లిక్ సెక్టర్లు కానీ అమ్మద్దన్నా అమ్మనీయద్దన్నా బీఆర్ఎస్ ఉండాలి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఒక మాట వినబడతాను. జూన్ 2 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఆ తర్వాత ఎందుకంటే ఇక మోడీకి పట్టు దొరకలేదు ఇక్కడ, కాబట్టి ఏంటంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అట్లా కావద్దు, హైదరాబాద్ మనది మనకే ఉండాలి. మన 440 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్, తెలంగాణ ప్రజల చెమట రక్తంతో నిర్మించిన హైదరాబాద్ మనది మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, కావేరీలో కలుపుతా అంటాడు మోడీ. గోదావరి నీళ్ళు మన అవసరాలు తీరినాక కలిపితే పర్వాలేదు, కానీ మన అవసరాలు తీరకుండా కిందికి కొట్టబోతానంటే దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం అంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కానీ తీసేస్తామని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి దుర్మార్గాన్ని అరాచకాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి, ఎగరాలి, వీళ్ళతో కాదు. అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈసారి బీజేపీ గెలిస్తే మాత్రం సింగరేణి ఉండదు. ఈసారి బీజేపీ గెలిస్తే నవరత్నాలు ఉండయి, మహారత్నాలు ఉండయి, ఏ రత్నాలు ఉండయి, అన్నీ అమ్మేస్తాడు. వాళ్ళ దోస్తుకి ఇష్టమైన దోస్తుకు మొత్తం కట్టబెడతాడు. మళ్ళీ పైసలు కూడా వేరేటోళ్ళే కావు, మీ పైసలే పెట్టి మీ వెళ్తాం మీ కంటనే ఓడిపిస్తాడు. మీ ఈపీఎఫ్ పైసలే, మీ ఎల్ఐసి పైసలే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మీద దోచిన పైసలే
వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులకు వాళ్ళ జేబులలో పెట్టి మళ్ళీ వాళ్ళతోనే కొనిపించి ఇంత అద్భుతమైన నాటకాన్ని మోడీ గారు తీసుకొస్తారు. నేను మీ అందరితో మనస్ఫూర్తిగా ప్రార్థించేది, కార్మికులు బాగున్న నాడే, పరిశ్రమలు బాగున్న నాడే, మనం సంపద సృష్టించిన నాడే, కులాలు మతాలకు అతీతంగా మనం కలిసికట్టుగా ముందుకు కదిలినాడే జాతి నిర్మాణం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎంతసేపు కులాలు మతాల పేరిట జాతుల పేరిట విడిపోయి కొట్లాడుకుంటే ఎన్నటికి కూడా మనం ఆశించిన, మన పిల్లలకు కూడా మనం ఆశించిన భారతదేశాన్ని మనం అందించలేము. దయచేసి మీతో ప్రార్థన, కులము మతము జాతి అది అందరికీ ఉంటుంది. ఎవరు ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి మన చేతిలో లేని పని. కానీ ఇవాళ వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులను మాత్రం ఒక అంట కనిపెట్టాలి. తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే ఎంతసేపు వీటిని అడ్డం పెట్టుకునే ఏ పని చేయకుండా వీటిని అడ్డం పెట్టుకునే తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఇటు రాష్ట్రంలో అరిచేతిలో వైకుంఠం చూపి గెలిచొచ్చిన కాంగ్రెస్కు కానీ, అటు 2014లో మోసం చేసిన బడాబాయ్, ఇప్పుడు ఇక్కడున్న చోటాబాయ్, బడాబాయ్ చోటాబాయ్కి ఇద్దరికి కూడా మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా కార్మిక సోదరులే తీసుకోవాలని కోరుతూ, మీ స్ఫూర్తి మా సోదరుడు చెప్తున్నాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించినామని. చాలా చేసినామన్నా, ఇట్లా చాలా చేసినాం కానీ చెప్పుకోలేము మనం, అదో బాధ. కాదు అది కూడా అసలు విషయాలు చెప్తాను. చాలా పని చేసినాం. ఇప్పుడు నేను చెప్పిన మస్తు చదివినా, మీకే తెలియపోయాయి, అది మా కార్మిక విభాగానికి తెలియపోయాయి. మీరు ఎప్పుడు చెప్పాలి కిందికి? వాస్తవం చెప్పుకోలే, మనం చేసినాం చాలా, చెప్పుకోలే. ఇక సోషల్ మీడియాలో మల్లన్న పుల్లన్న తిడుతుంటే, వాడు తీయడు బుల్లెట్ మాటలు మాట్లాడుతుంటే ఈయన నెత్తి ఖరాబ్ చేసుకున్నాం. వాస్తవం అది. కాబట్టి చేసిన పని కూడా చెప్పుకోలే మనం చక్కగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోరాటాలు చేయడంతో పాటు, చేసిన పని చెప్పుకోవడంతో పాటు రేపేం చేస్తామో కూడా చెప్పాలి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక ఉద్యమాలకు కూడా నేను కూడా అండగా వ్యక్తిగతంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు పోయేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ.